దయచేసి వినండి మేడం. మేడం దయచేసి వినండి. 5వ గ్రూప్ వాళ్ళు కొంచెం డిస్కషన్ మాకు వినండి మేడం. సార్ మేము అంగన్వాడీ సెంటర్ వేసాము. అంగన్వాడీ సెంటర్ పిల్లలు ఎలా పరిశుభ్రంగా అంగన్వాడీ సెంటర్ ఎలా శుభ్రంగా ఉండాలి పిల్లలు అంగన్వాడీ సెంటర్ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు రావాలని పిల్లలకి చెప్పాలి సార్. తర్వాత మనం అంగన్వాడీ సెంటర్ని ఎంత నీట్గా ఉంచుకుంటామో వివరించాలి. తర్వాత మన అంగన్వాడీ సెంటర్కి పిల్లలు ఎలా లైన్లో రావాలి, ఎలా చక్కగా రావాలని ఇట్లా చెప్తున్నాం సార్. అంగన్వాడీ స్కూల్ దగ్గర మేము పరిసరాల పరిశుభ్రత గురించి ఈ చెట్టు వేశాం సార్. నవ్వకండమ్మా. అదిస్తాడు బొమ్మల బాగా చెప్పారు చేశారు సార్. అదిగో మా ఇల్లు అందమైనది మా ఇల్లు అందరూ ఉండే అమ్మా నాన్న అందరూ ఉండే మా ఇల్లు అది చూస్తే పంట పొలాలు ఇల్లు చూస్తే అదిగో మా ఇల్లు అందరూ ఉండే మా ఇల్లు. చెప్పండి చెప్పండి మేడం, ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ మేము చెప్పేసాం సార్. ఆ చెప్పి షేప్స్ వేసాం సార్. రిటర్నింగ్ స్టార్, డైమండ్, స్క్వైరు, సర్కిల్, ట్రయాంగిల్, హార్ట్, సర్కిల్, ఇది సర్కిల్ సార్, సెమీ సర్కిల్ సార్. చెట్లు వేసాం సార్. అరటి చెట్టు చూడరా అందమైన చెట్టుగా, అరటి ఆకు పచ్చన, అరటి పళ్ళు తీయ సార్. చెట్టు కానీ పాట పాడారు. తప్పుంటే మీ గ్రూపేనా లక్ష్మీ మేడం? మీ గ్రూపేనా? సార్ ముందు చాట్ తీయండి, ఫస్ట్ చాట్ తీయండి, దీనికన్నా ముందు. అమ్మా ఈ చాట్లో ఒక త్రిభుజం ఉంది, స్క్వేర్స్ ఉన్నాయి, దీర్ఘచతురస్రాకారం ఉంది, సర్కిల్ ఉంది, ఆ పైన 4 సర్కిల్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పొచ్చు. ఇది ఒక దీర్ఘచతురస్రాకారము, అక్కడ త్రిభుజాకారాలు 3 ఉన్నాయి. అవన్నీ మీరు రంగులు పరిచయం చేయొచ్చు. నీకేం కనిపిస్తుందిరా దీంట్లో? అంగన్వాడీ సెంటరే కనిపించాల్సిన పని లేదు. చాలా చాలా చెప్తాడు వాడు దాంట్లో. క్రియేటివ్ థింకింగ్ అంటే అది. మీరు ఏం చేశారో చెప్పారు, కానీ దీన్ని క్రియేటివ్ థింకింగ్లో ఎలా మోల్డ్ చేయొచ్చు చెప్పాలి. మీరు చెప్పొచ్చు. మీరు ఒకటి మన ఎన్ని విధాల అవకాశం ఉంటుందో అన్ని విధాల దాన్ని ఆలోచించేదే అదే క్రియేటివిటీ. అంటే ఒకటే విధంగా ఆలోచించి అలాగే ప్రజెంట్ చేయడం క్రియేటివిటీ కాదు. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాగా చేశారు.